హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 ఇన్ లోనావాలా కదా. సో ఈరోజు మళ్ళీ ఇంకొక స్టే దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఎందుకు ఒక్కొక్క డే ఒక్కొక్క స్టే అంటే బికాజ్ ఆఫ్ హాలిడే రీజన్స్ అండ్ అక్కడ ఇక్కడ స్టే కుదరట్లేదు అని చెప్పి వాళ్ళు చేంజ్ చేశారు. బట్ నైస్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. బట్ ఓన్లీ వన్ థింగ్ అయితే కష్టంగా ఉంది, ఏంటంటే ప్యాక్ చేసుకుని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తీసి అదే కొంచెం కష్టంగా ఉంది. రిమైనింగ్ అంతా బాగుంది. ఈరోజు ఇప్పుడు నేను వచ్చిన ప్రాపర్టీ నేమ్ అయితే సిస్టా అనమాట ప్రాపర్టీ. అండ్ నా రూమ్ నీకు చూపిస్తాను. దిస్ ఎంట్రన్స్ అండ్ ఇలా రాగానే నా లగేజ్ ఇక్కడ పెట్టేస్తా. ఇక ఫోన్ అండ్ నైస్ బెడ్ అండ్ ఇక్కడ టీవీ. దిస్ ఇస్ ఇక్కడ కాఫీ కార్నర్. ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది, క్యూట్ బాల్కనీ. కెన్ హ్యావ్ ఏ కాఫీ, టీ ఆర్ జస్ట్ వ్యూ. మార్నింగ్ అయితే లిటరల్లీ టూ హాట్. అసలు లోనావాలాలో ఇంత హాట్ ఉండిద్ది అని అనుకోలేదు, అంత హాట్ ఉంది. 2 days నుంచి లిటరల్లీ చాలా అంటే చాలా హాట్గా ఉంది. ఈరోజు ఇందాక వర్షం పడింది, క్లైమేట్ అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. అండ్ సో నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా మార్నింగ్ నుంచి ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్ళానని మీకు షేర్ చేస్తాను, అది చూసేయండి. ఓకేనా? బాయ్. 2 ఇన్ లోనావాలా గురించి స్టార్ట్. ఎండ మాడిపోతుంది, దారుణంగా ఉంది. కూల్గా ఉండేది అనుకున్నాం కానీ దారుణంగా ఉంది. చలో విల్ సీ వాట్ థింగ్స్ కెన్ బి డన్ టుడే. ఎక్కడెక్కడ వెళ్తాం అది షూట్ చేస్తాం. నిన్నైతే అయిపోయింది. ఐ విల్ షో ద ప్రాపర్టీ. సో ఇదే ప్రాపర్టీ, ఎరుస్టో. రూమ్ టూర్ చేశాను కదా ఈ ప్రాపర్టీలోనే అనమాట. ఇన్ కేస్ చూడపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా, చూసేయండి. రైట్ సైడ్లో చిన్న గార్డెన్ లాగా ఇచ్చారు, ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు లెఫ్ట్ నా రూమ్ బాల్కనీ నుంచి కనిపిస్తున్న స్విమ్మింగ్ పూల్ ఇదే అనమాట. సో ఓవరాల్ ప్రాపర్టీ ఈస్ గుడ్. కింద రెస్టారెంట్ కూడా ఉంది. స్టార్ట్ అవర్ హాట్ సన్నీ డే అనమాట. సన్ అయితే నిన్నటి మీద ఈరోజు నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా కష్టంగా ఉంది. నాకు లోనావాలా గుంటూరు కన్నా హై రేంజ్లో అనిపించింది. ఫైనల్లీ మనం బూషీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బూషీ డ్యామ్ అనేది స్టార్ట్ అవుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా ఇలా వాటర్ ఫాల్స్ కొండల మీద నుంచి కూడా పడతాయంట. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్, రైట్ సైడ్ లో షాప్స్ కనిపిస్తున్నాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వాటర్ లో దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడే చేంజ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తే ఈజీగా ఉండిద్దని చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ సిస్టమ్ అయితే కూడా అక్కడ చేంజ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత చేంజింగ్ రూమ్స్ అనేది ఉండవంట. ఇందాక సైన్ బోర్డ్ చూసారు కదా, వే టు బూషీ డ్యామ్ అని. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రోడ్ అంతా అసలు బాగోదని చెప్పారు. బైక్స్ కానీ కార్ కానీ ఏది వెళ్ళదు అని చెప్పారు. వాక్ చేస్తున్న అంతసేపు నాకైతే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. నా ముందు చూసారా, ఎంత ఏజ్ ఉన్నా సరే వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. చాలా దూరం నడవాలంట. నేనైతే ఈ వాటర్ దాటుకొని ఇవన్నీ నాకు ఒక చిన్న సైజ్ అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. నా షూస్ అయితే పాడిపోయినాయి, మళ్ళీ వాటర్లో తడిచి. అక్కడ కనిపిస్తుంది పీక్ కదా, అక్కడ వరకు నడవాలి. ఎంతోమంది నా వేలో చాలా మంది ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ అసలు రోడ్డే సరిగ్గా లేదు. అలాంటి వేలో కూడా వాళ్ళు పై వరకు వచ్చి ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రేజీనెస్ అంతా చూసిన తర్వాత ఎండలో నడిచిందంతా పోయింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఎండ ఉన్నా సరే ఫుల్గా ఎంజాయ్ చేసి. అండ్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ లోనావాలా ఇది ఏంటంటే స్వీట్ కార్న్ పకోడీ. ఫస్ట్ టైం నా లైఫ్లో టేస్ట్ చేశాను. చాలా యమ్మీగా ఉంది, నా ఫేవరెట్ అయిపోయింది. అంత ఎండలో కూడా స్వీట్ కార్న్ పకోడీ తిన్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి దానిలో ఓన్లీ స్వీట్ కార్న్ అనేది అంత ఫేమస్ అంట లోనావాలాలో. ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. రోడ్ మీదకు రాగానే ఇలా షాప్స్ దొరుకుతాయి. అన్ని సిరామిక్ షాప్సే. ఇంకా మిగతా క్లాదింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి సిరామిక్ ఐటమ్ అయితే చాలా ఉన్నాయి. ఇంట్లో డైనింగ్ టేబుల్స్ మీద పాట్స్ లాగా చాలామంది సిరామిక్స్ యూస్ చేశారు, కానీ చాలా వెయిట్ ఉన్నాయి. అక్కడ దగ్గర ఉన్న ఏరియాస్ వాళ్ళైతే తీసుకెళ్ళచ్చు. ఫ్లైట్స్లో తీసుకున్నాడు అంటే చాలా కష్టము. చాలా మోడల్స్ ఉన్నాయి విత్ ద రీజనబుల్ ప్రైస్తో ఉంటాయి. నెక్స్ట్ అయితే మేమైతే ఇప్పుడు టైగర్ పాయింట్, లయన్ పాయింట్ అని కొంచెం లిటిల్ డిఫరెన్స్. అది హైట్ని బట్టి వాళ్ళు అలా చెప్పారంట, నాకు తెలీదు. కానీ క్లౌడ్స్ చూసారా, కింద పడిపోయేలాగా ఉన్నాయి. చాలా అందంగా ఉంది. అంతే ఎండగా కూడా ఉంది. కూల్గా ఉంటే అసలు అక్కడి నుంచి వచ్చే వాళ్ళమే కాదు, ఎండ లేకపోయినా సరే ఆ క్లౌడ్, ఆ మౌంటైన్స్ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ మన ఇండిపెండెన్స్ డే కూడా కదా, ఇక్కడ కూడా ఆ సెలబ్రేషన్స్ జరుగుతుందని చూపిస్తాను చూడండి. టర్న్ అవ్వగానే అక్కడ ఒక
ఆర్కెస్ట్రా లాగా పెట్టుకొని అందరు సాంగ్స్ పాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. చిన్న పాప చూసారా, తన డ్రెస్ భలే ఉంది, నాకు బాగా నచ్చేసేసింది. బ్లాక్ కలర్స్ తో డ్రెస్ అయితే వేసుకుంది, చాలా క్యూట్ అనిపించింది. బాయ్ బాయ్ టైగర్ పాయింట్, లయన్ పాయింట్ అండ్ మంకీ పాయింట్ కూడా ఉంది. ఫుల్ మంకీస్ ఉన్నాయి. అంతవరకు వెళ్ళే, ఎందుకంటే చాలా మంకీస్ ఉన్నాయి. అప్పటికి ఇటువైపు కూడా వచ్చేస్తున్నాయి. అండ్ క్యామిల్స్ కూడా ఉన్నాయి. రైడ్ కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఇదే బ్రిడ్జ్ ని క్రాస్ అవుతూ మనం నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాము. లోనావాలా క్లైమేట్ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అంత ఎక్స్పెక్ట్ చేసి అయితే ఎప్పుడు వెళ్ళొద్దు నాలాగా. ఇంత ఎండగా ఉండిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు వర్షాకాలంలో ఎండలంటే ఇదే అనమాట. నా టైం అలానే ఉండిద్ది అని అందరు అంటున్నారు. ఏంటంటే వర్షం పడుతుంటే కనుక ఇలా బయటకు వచ్చి మీరు ఎంజాయ్ చేయడం అస్సలు కుదరదు. ఆ వ్యూ వేరేలా ఉండిద్ది కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్ కదా, అలా అనుకుని వచ్చేసాను ఇక్కడికి. మ్యాక్స్ మ్యూజియంకి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాము. బయట ఓవర్ వ్యూ అయితే ఇది. మ్యూజియం అని అన్నారు కానీ నాకు మ్యూజియం ఫీచర్స్ అయితే కొంచెం కూడా కనిపించట్లా. చూద్దాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేది. అసలు ఇది మాలా మ్యూజియం ఏమంటారు. లోపలికి వెళ్ళంగా ఇలా కిడ్స్కి ఆడుకునే ప్లే ఏరియా అయితే ఉంది. మేము వెళ్ళేసరికి ఎవరు లేరు, అంటే ఇంకా టైం అవ్వాలా. 3:30కి అలా వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విఆర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇది ఫస్ట్ లో వ్యాక్స్ మ్యూజియం, తర్వాత ఒక మాల్ లాగా కైండ్ చేసి ఉంటారు. ఫ్రెండ్స్ అలా పిల్లలతో వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. మన సైడ్ ఉండే మాల్స్ వేరు, ఇక్కడ వేరు అని అనిపించింది. వీడియో రికార్డ్ చేసింది ఏదో ఫ్రీ అని కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది బై 3 బబుల్ టీస్ 1 ఫ్రీ పాప్కార్న్ అని చెప్పి. ఓకే లైట్ తీసుకొని ముందుకు వచ్చేసాను. అసలు వచ్చిన పని చూసుకుందామని ముందుకైతే టర్న్ అయ్యాను. టర్న్ అయితే ఇక్కడ ఒక సంథింగ్ డిఫరెంట్ అండ్ అనిపించింది. ఏంటో మీకు కూడా చూపించేసాను, ముందుకు వచ్చేసేయండి. ఆ విఆర్ పక్కకి ఇలా టర్న్ ఇవ్వగానే కేరళ స్పెషల్ అని కనిపించినాయి. లోనావాలా కేరళ స్పెషల్స్ ఏంటా అనిపించింది. చాలా ఫన్నీగా కూడా అనిపించింది. బనానా చిప్స్, టాపియోకా చిప్స్, హల్వా అన్ని వెరైటీస్ ఉన్నాయి. కేరళవి అన్ని రాసి ఉన్నాయి కేరళ అని చెప్పి. లోనావాలాలో చిక్కీ కూడా చాలా ఫేమస్ అంట. సరే అని చెప్పి వ్యాక్స్ మ్యూజియం దగ్గరికి వెళ్తే పర్ హెడ్ ఎంతో కాస్ట్ చెప్పారు. నాకు వర్త్ ఇట్ అనిపించలేదు. లోపల ఎన్ని వ్యాక్స్ మోడల్స్ ఉన్నాయో అంతా ఇక్కడ రాసుంది. ఆయన పేరే సునీల్ అనమాట. ఆయనే ఇవన్నీ చేశారు. బయటికి రాగానే ఒక మిరాకిల్ అయితే జరిగింది. అది ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్ వీడియో ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఇంకెక్కడికి వచ్చానా అని అనుకుంటున్నారా, దీని గురించి కూడా నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. షార్ట్ చెప్పాను కదా, ఆ షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిక్చర్ లో ఇమేజెస్ ఉన్నాయి కదా, టైగర్ పాయింట్, బూషీ డ్యామ్, నెక్స్ట్ లోనావాలా లేక్, ఇవన్నీ వీడియోలో ఉన్నాయి. ఇప్పటి నుంచి కంటిన్యూస్ వీడియోస్ పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ నేను స్టే చేసిన ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.